Workshop is a meeting at which a group of people engage in intensive discussion and activity on a particular subject or project. వర్క్షాప్ అనేటువంటిది ఏంటి అంటే కొంతమంది జనాలు అందరూ కూడా ఒక చోట కలుస్తారనమాట. సో కలిసి అక్కడ ఏం చేస్తూ ఉంటారు అంటే కొన్ని విషయాల గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్టివిటీ ఆన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే ఒకదాని గురించే వారు మాట్లాడుతూ ఉంటారు, ఒక విషయం ఏదైనా సరే. ఓకే, సో వర్క్షాప్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్స్ అయితే అందరూ కూడా ఇంగ్లీష్లో ఉన్నటువంటి లెసన్స్ని చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు. సీనియర్ టీచర్స్ చెప్తూ ఉంటే జూనియర్ టీచర్స్ వింటూ ఉంటారు అన్నమాట. సో అట్లాగా ఒకరికి వచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటే మిగతా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. సో దాన్ని వర్క్షాప్ అంటాం. సబ్జెక్ట్ గురించి కానీ ప్రాజెక్ట్ గురించి కానీ మాట్లాడతాయి. వర్క్షాప్ కంప్రైజెస్ ఏ స్మాల్ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఆర్ experts drawn from actual working situations or related experts who is on the activities. ఓకే, ఈ వర్క్షాప్ అనేటువంటిది ఏంటి అంటే చాలా తక్కువ మందే ఉంటారు. ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటారో ఎన్నిక చేసుకుంటారో ఆ యొక్క ఉపాధ్యాయులు వస్తూ ఉంటారు. చాలా జ్ఞానవంతులైనటువంటి వారిని కూడా ఒక ప్రాంతానికి తీసుకొస్తారు. వాళ్ళు పనిచేసేటువంటి వారి ప్రాంతం నుండి కూడా తీసుకొచ్చి ఇంకో చోట వారిని గ్యాదర్ చేస్తారు. రిలేటెడ్ ఎక్స్పర్ట్స్, దానికి సంబంధించినటువంటి బాగా అనుభవజ్ఞులైనటువంటి వారిని తీసుకొస్తారు. హూ థియరీస్ ఆన్ ది యాక్టివిటీస్. ఓకే, వాళ్ళకి తెలిసినటువంటి అనేక రకాల అంశాల గురించి ఇతరులకి బోధిస్తూ ఉంటారన్నమాట. సో దాన్ని వర్క్షాప్ అంటారు. టు డూ దిస్ హీ ఆర్ షీ మస్ట్ కంటిన్యూ దేర్ ఎడ్యుకేషన్. ఓకే, సో దీనికి ఏంటి అంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అనేటువంటిది వాళ్ళకు ఉండాలన్నమాట. సో అలాంటి వారే బాగా చెప్పగలుగుతారు. టీచర్స్ కుడ్ బి ట్రైన్డ్ ఇన్ సర్టెన్ న్యూ ల్యాబొరేటరీ స్కిల్స్. ఓకే, సో కొన్ని విషయాల గుండా వారిని బాగా మనం శిక్షణ ఇస్తూ వారిని నడిపించాలి. ఈ ల్యాబొరేటరీస్ ఎక్కడైతే ఉంటే వాటిని ఎలా వాడాలని చెప్పడం, డెవలప్ ఏ క్వశ్చన్ బ్యాంక్. ఓకే, సో కొన్ని ప్రశ్నలు అడగటం అనేటువంటిది, అనలైజ్ ఏ క్వశ్చన్ ఇన్ ఏ సెట్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్, ఎలాగ ఒక క్వశ్చన్ పేపర్ని సెట్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అయితే పిల్లల్ని అడగాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అండ్ సజెస్ట్ రీఫార్మ్స్, ఇంకేమైనా మార్చాలి అనుకుంటే అవి కూడా చెప్తూ ఉంటారు. వర్క్షాప్ కుడ్ మీన్ హార్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ వర్క్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ టు క్రియేట్ సర్టెన్ ఎడ్యుకేషనల్ మెటీరియల్. ఇంకా అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఏం చేస్తారు అంటే వారికి తెలిసినంత విషయాలన్నీ కూడా కొన్నిట్లో రాసి ఒక మెటీరియల్ని తయారు చేసి రాని వారికి, అనుభవం లేనటువంటి వారికి, అప్పుడే ఫ్రెష్గా వచ్చినటువంటి వారికి అందిస్తారు. ఇన్ అ గ్రూప్ వర్క్షాప్ ద సైజ్ ఆఫ్ దీస్ వర్క్షాప్స్ ఆర్ లిమిటెడ్ టు 10 people. ఓకే, సో మనం చూసినట్లయితే ఈ వర్క్షాప్లో దాదాపు ఒక 10 మంది మాత్రమే ఉంటారు. జనరల్లీ దే ఆర్ 2 days ఇన్ లెంగ్త్. ఓకే, సో 2 రోజుల కంటే ఎక్కువ పెట్టుకోరు ఈ వర్క్షాప్స్. ఆ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇట్ ఈస్ అ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ వేర్ దెర్ ఈస్ షూటింగ్ అండ్ క్రియేటింగ్ ఇమేజెస్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే ఫొటోస్ తీస్తారు, చెప్తున్నటువంటి రికార్డ్ చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట.